సో ఈ వీడియోలో మనం స్పీడ్గా ఒక 3 అప్డేట్స్ అయితే ఇచ్చేద్దాం. అదేంటంటే ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మనకి దుబాయ్‌లో ఈ మంత్ 23న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. సో దానికి సంబంధించిన టికెట్ రేట్స్ అయితే భారీగా పెరిగిపోయి బ్లాక్‌లో అమ్మేస్తున్నారు అంటున్నారు. సో దాని తర్వాత మనకు అక్కడ పాకిస్తాన్ పేస్ బౌలర్ హరీష్ రఫ్‌కి ఇంజ్యూరీ ఇంకా క్లియర్ అవ్వలేదు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్. అలాగే దాంతోపాటు ఇక మహమ్మద్ షమి అసలు ఎంతవరకు ఫిట్గా ఉన్నాడు, మనకి టీమిండియా బౌలింగ్ యూనిట్ని లీడ్ చేయగలడా లేడా, అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఇక మనం ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే ఈ మంత్ 23న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగబోతుంది దుబాయ్లో. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి మిగతా మ్యాచ్ అన్ని ఒక ఎత్తు అయితే ఓన్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఒకటే ఒక ఎత్తు. సో యాక్చువల్గా మనకి ఈ మ్యాచ్కి సంబంధించిన టికెట్లు దుబాయ్లో ఆల్రెడీ ఈ మంత్ 3నే సేల్కి పెట్టారు. సో అదేంటంటే ఐసీసీ సేల్కి పెట్టిన చాలా మినిట్స్ వ్యవధిలోనే ఆ టికెట్స్ అయితే సేల్ అయిపోయాయి. సో మళ్ళీ ఏం చేసిందంటే, సరే ఈ టికెట్లన్నీ సేల్ అయిపోయాయి కాబట్టి ఇంకో విడత మళ్ళీ పెడదాం టికెట్లు సేల్కి అని మళ్ళీ ఐసీసీ మళ్ళీ సేల్కి పెట్టింది. సో ఈసారి కూడా మళ్ళీ ఆదివారం 1:30కి సేల్కి ఎప్పుడు స్టార్ట్ చేసిందో విత్ ఇన్ ఒక 10 మినిట్స్లో మళ్ళీ టికెట్స్ అయిపోయాయి. సో టోటల్గా ఆ స్టేడియం తాలూకు కెపాసిటీ 25,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. సో ఇవన్నీ సేల్ అయిపోగా ఏం జరుగుతుందంటే అక్కడ బ్లాక్ మాఫియా చాలా గట్టిగా బయలుదేరేసింది. సో బ్లాక్లో ఒక్కొక్క టికెట్ ఆ గ్రాండ్ స్టాండ్ ఏదైతే ఉందో దాని రేటు ఒకే ఒక టికెట్ రేటు 4 lakh పలికిందని చెప్తున్నారు. సో జనరల్గా మనకి ఆ టికెట్ రేట్ చూసుకుంటే 1.8 lakh ఉంటుంది జనరల్గా మామూలుగా అయితే, కానీ 1.8 కూడా చాలా ఎక్కువే అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఆ గ్రాండ్ స్టాండ్లో స్పెషల్గా కానీ సీట్ కావాలంటే ఒక 5 లక్షలు రెడీ చేసుకుంటే మీకు సీట్ దొరుకుద్ది. సో బ్లాక్ మాఫియా అలా తయారైందనమాట. సో ఒక సెకండ్ అప్డేట్ చూసుకుంటే పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీష్ రఫ్ మొన్న నెట్స్లో అయితే ప్రాక్టీస్ సెషన్ కూడా జరిగింది. సో ఒక 2 ఓవర్లు వేసాడు మనోడు. 2 ఓవర్లు వేసాక చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అన్నట్టు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. సో యాక్చువల్గా ఏమైందంటే మనోడికి చెస్ట్ వాల్ ఆ మజిల్ స్ట్రెయిన్ ఇంజరీ ఏదైతే ఉందో దాని నుంచి ఇంకా బయటికి పూర్తిగా కోలుకోలేదు. రీసెంట్గా జరిగిన ట్రై సిరీస్లో కూడా అదే సౌత్ ఆఫ్రికా ఇంకా న్యూజిలాండ్ పాకిస్తాన్ ఈ ట్రై సిరీస్లో కూడా మనోడు పూర్తి కోట అయితే ఎప్పుడు కూడా చేయలేదు బౌలింగ్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఒకవేళ హరీష్ రఫ్ కానీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి ఫిట్గా లేకపోతే హరీష్ రఫ్కి ఆల్టర్నేటివ్గా పాకిస్తాన్ మేనేజ్మెంట్ ఒక ఇద్దరిని అయితే రెడీ చేసింది. సో వాళ్ళు ఎవరంటే పేర్లు చెప్తాను, రాసుకున్నాను, ఎందుకంటే వాళ్ళ పేర్లు మనకి నోరులు తిరగవు అనమాట. సో ఒకరు మహమ్మద్ అస్నాను, 6 ఫహర్ అష్రఫ్. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి హరీష్ రావు ప్లేస్లో ఛాన్స్ ఇద్దాం అని అయితే పాకిస్తాన్ టీం భావిస్తుంది. కానీ నాకు తెలిసి ఆ టైంకి ఫిట్ అయిపోతాడు మనోడు. సో హరీష్ రాఫ్ అంటే మనకు తెలిసి ఎంత ఇంపార్టెంట్ బౌలర్ పాకిస్తాన్ పేస్ త్రయంలో. హరీష్ రాఫ్ ఇంకా నసీం షా, దాంతోపాటు షాహిన్ షాఫ్రీది, వీళ్ళు ముగ్గురులో కూడా చాలా ఎఫెక్టివ్గా మనకి హరీష్ రాఫ్ ఉంటాడు. దానికి తోడు మనకి లాస్ట్ టైం జరిగిన 2020 వరల్డ్ కప్లో హరీష్ రాఫ్ వేసిన 19th ఓవర్లో మన విరాట్ కోహ్లీ 2 సిక్స్లు కొట్టాడు. ఆ తర్వాత అది చాలా సెన్సేషన్ అయింది, మన అందరికీ తెలుసు. సో హరీష్ రాఫ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇలా ఫిట్ అవ్వాలి, అలాగే హరీష్ రావు బౌలింగ్కి రావాలి, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయాలి, మళ్ళీ సిక్సర్లు కొట్టాలి. సో ఇదనమాట హరీష్ రావుకి సంబంధించిన ఒక అప్డేటు. ఇంకా లాస్ట్ అప్డేట్ చూసుకుంటే అది మన మహమ్మద్ షమీకి సంబంధించింది. అక్కడ పేస్ దళపతి బూమ్రా అయితే మనకు ఆల్రెడీ మిస్ అయ్యాడు. సో ఫిట్నెస్ సాధించలేకపోయాడు, వెన్నునొప్పితో సైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆ బూమ్రా ప్లేస్లో మహమ్మద్ షమీని తీసుకొచ్చాడు. సో యాక్చువల్గా మహమ్మద్ షమీ లాస్ట్ వన్డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత ఒక 1 year అయితే క్రికెట్కి రెస్ట్ ఇచ్చేసాడు. సో రీసెంట్గా లాస్ట్ ఇయరే మనకి డొమెస్టిక్ క్రికెట్లో షమీ మళ్ళీ బాల్ చేత పట్టాడు. సో ఆ తర్వాత రీసెంట్గా మనకి ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్తో కంబ్యాక్ ఇచ్చాడు. సో మనకేంటంటే అంత కంఫర్ట్గా కనిపించలేదు. దాని తర్వాత ఇంజురీ తర్వాత వచ్చాక మహమ్మద్ షమీ కొంచెం బాల్ చేయడంలో స్పీడ్ కూడా తగ్గింది. సో కొంతమంది అయితే మహమ్మద్ షమీ మీద డౌట్స్ అయితే బయటికి చెప్పారు. కాకపోతే మన మాజీ పేస్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ, మీరేం కంగారు పడద్దు, మహమ్మద్ షమీ కంబ్యాక్ ఇవ్వగలడు, నాకైతే మహమ్మద్ షమీ మీద నమ్మకం ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ బౌలరు. ఇంతకుముందు మనకి బుమ్రా లేకముందే మహమ్మద్ షమీ మన పేస్ యూనిట్ని లీడ్ చేశాడు కదా, మీకు ఎందుకు డౌట్స్? సో మీరేం కంగారు పడద్దు. అలాగే మనకి దుబాయ్ కండిషన్స్ కూడా ఇంచుమించు ఇండియాలోనే ఉంటాయి కాబట్టి మనోడు కొంచెం స్పీడ్ ఇంజరీ తర్వాత తగ్గినా సరే తన రిస్ట్ ఏదైతే ఉందో దాంతో మ్యాజిక్ చేయగలడు, వికెట్స్ తీయగలడు అని చెప్తున్నాడు. సో మనం కంగారు పడాల్సిన అవసరం లేదని మరి లక్ష్మీపతి బాలాజీ చెప్తున్నాడు అనమాట. అలాగే ఇక్కడ మనకి మహమ్మద్ షమీ రోల్ ఏంటో చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ అనొచ్చు. సో వికెట్లు తీయడం ఒకటే రెస్పాన్సిబిలిటీ కాదు, అక్కడ యంగ్ పేస్ బౌలర్స్ హర్షిత్ రాణా ఇంకా హర్దీప్ సింగ్ వీళ్ళిద్దరిని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళని కొంచెం లీడ్ చేయాల్సిన బాధ్యత కూడా మహమ్మద్ షమీ మీద ఉంది. సో ఇప్పుడు 2013లో మనం ధోని ఉన్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. సో ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మహమ్మద్ షమీ
ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళడంలో కీలకంగా మారతాడంటే మారే ఛాన్స్ ఉంది. మనం ఏం తక్కువ అంచనా వేయలేము, ఎందుకంటే బుమ్రాని మరిపిస్తాడు. ఆల్రెడీ లాస్ట్ వరల్డ్ కప్లో మనకి బుమ్రా కన్నా బెటర్గా పర్ఫామ్ చేశాడు వన్డే వరల్డ్ కప్లో మనం చూసుకుంటే. సో ఇదనమాట షమీకి సంబంధించిన అప్డేట్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.